ఈరోజు సండే స్పెషల్ రొయ్యల బిర్యానీ ఘాటుగా 100 రూపాయలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. అలాగే లోట బియ్యం చేస్తున్నానండి. ఇదిగోండి బియ్యం రెడీ చేసుకున్నాను. ఇదిగోండి ఉల్లిపాయలు శుభ్రంగా కడుక్కొని సన్నగా తరిగి పెట్టుకున్నాను. కరివేపాకు తరిగి పెట్టుకున్నాను. అలాగే టమోటా కడిగి తరిగి పెట్టుకున్నాను. అలాగే కొత్తిమీర కూడా బాగా కడిగి చక్కగా నీట్గా కట్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి అండి 4 నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము బిర్యానీ రెడీ చేద్దాం రండి. ముందు మనం స్టవ్ వెలిగించుకుందాం అండి. కుక్కర్ బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత మనకు కావలసిన ఆయిల్ పోసుకొని మరగనిద్దాం. ఆయిల్ అయితే పోసుకుందామండి. 2 లేదా 3 స్పూన్లు నూనె అయితే పోసుకున్నానండి. ఇప్పుడు బాగా మరగాలండి ఆయిల్ అనేది. ఆయిల్ అయితే మరిగిందండి. ఇప్పుడు మనము ఫస్ట్ కరివేపాకు అండి, కొంచెం వాటర్ ఉంది కాబట్టి కొంచెం వేసుకుందాం. అలాగే తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుందాం అండి. ఒకసారి కలుపుకుందాం. సరే ఎంత బాగా చిటపట వేగుతున్నాయి. ఇప్పుడు ఆనియన్ వేసుకుందామండి. కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్ వేసాం కదా, ఇవి కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు, పచ్చి వాసన పోయే వరకు బాగా వేసుకుందామండి. ఉల్లిపాయలు అయితే వేగేయండి, బ్రౌన్ కలర్ వచ్చాయి చూడండి. ఇప్పుడు మనము రొయ్యలు కడిగి పెట్టుకున్నాం కదా, రొయ్యలని శుభ్రంగా కడిగి పెట్టుకున్నామండి. ఇప్పుడు దీన్ని నీరు ఇందులో ఉంటాయి కాబట్టి చేతి వేసుకుందాం. ఇవి బాగా కలుపుకొని కలుపుకుందామండి. కలుపుకొని చక్కగా కుక్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 లేదా 10 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తానండి మీకు. చెప్పాను కదండి, 5-10 నిమిషాల తర్వాత మూత చూసి చూద్దాం. భలేగా ఉందండి. బాగా ఏగే రొయ్యలు చూసారా ఎలా చుట్టించుకున్నాయో ఫోన్లాగా. రొయ్యలు కదా, బాగా మళ్ళీ కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కదండి, ఇది ఇప్పుడు వేయాలండి. ఎందుకంటే కొంచెం రొయ్యలు వాసన నీచు వాసన వచ్చేస్తుంది అంటాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది పోయి మంచి వాసన మంచి వస్తుందండి. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. ఇప్పుడేని పచ్చిది కాబట్టి ఇందులో వేస్తే బాగుంటుంది. మళ్ళీ కూడా బాగా కలుపుకుందామండి. మంచి స్మెల్ అయితే భలే తెలుస్తుందండి. చూడండి, అది వేయడం వల్ల మంచి స్మెల్ అనేది నాకు తెలుస్తుందండి. ఇప్పుడు అంటే వేగినట్టుగా ఇప్పుడు మనం టమాటో ముక్కలు కూడా వేసేద్దామండి. ప్లేట్ అయితే ఖాళీ అయిపోయింది. మనం అన్నీ రెడీ చేసి అన్నీ వేసుకున్నాం ఇందులో కొత్తకి. మళ్ళీ టమాటో ముక్కలు వేసాం కాబట్టి శుభ్రం కలుపుకొని ఒక 5 మినిట్స్ టమాటా మగ్గాలి కాబట్టి మళ్ళీ 4 వైపు శుభ్రం కుక్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు మనం ఇలా ఉంచేసి వదిలేద్దాం. చూడండి 5 మినిట్స్ అన్నాను కదా, 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు తీసి మనం చూద్దాము. టమాటా ముక్క మగ్గినందండి. చూడండి టమాటా ముక్క మగ్గింది. అడుగు పట్టినట్టుగా అనిపిస్తుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని కలుపుకుందాం. బిర్యానీ ఆకండి వేసేసుకుందాం. ఇది నేను చెప్పాను కదండి, ఇంతకుముందు చికెన్ బిర్యానీ చేసినప్పుడు చెప్పాను. ఇంకా అదేనండి, అన్నిటికీ నేను ఏ బిర్యానీ చేసినాక అన్నిటికీ ఇదే యూజ్ చేస్తాను. నేను షాప్లో కొనుక్కొని ఎండబెట్టి దంచుకొని ఒక డబ్బాలోకి ఎత్తుకుంటానండి. మనకు కావాల్సినంత ఘాటు మనం ఎంత తినగలుగుతామో అంత వేసుకుంటే మంచిదండి. మరి ఎక్కువ ఘాటు అయినా తినలేం కదా, తక్కువ తినాలి. అదే ఘాటు తక్కువ ఉంటే మన కడుపు నిండా తినగలం. ఇది బిర్యానీ మసాలా అండి, ప్యాకెట్ మసాలా. ఏదో పిల్లల సంతోషం గురించి వేయడం నాకు ఇష్టం ఉండదు, కానీ
ఇవన్నీ బాగా కలుపుకుందామండి. బాగా వస్తుంది స్మెల్. ఇందులోనే ఉప్పు కూడా వేసేసుకుందామండి, ముక్కకు పడుతుంది కాబట్టి. ముందు కొంచెం వేసుకుందాం, అప్పుడు మనకు టేస్ట్ చూసిన తర్వాత సరిపోతే మనకు కావాల్సినంత వేసుకుందాం. ముందు వేయడం వల్ల ఇంకా తినబుద్ధి కాదు కాబట్టి తక్కువ వేసుకొని చూసుకుంటూ బాగుంటుంది. ఇప్పుడు బాగా కలుపుకుందాం. బియ్యం అండి ఇందులో వేసేసుకుందాం. బియ్యం కొలత అండి. మనం ఏ దీంతో తీసుకున్నామో, ఏ లోటతో తీసుకుంటే లోట, లేదంటే బౌల్తో తీసుకుంటే బౌల్తో కొలుతుంటే చక్కగా వస్తుందండి. ఇప్పుడు వేసాం కదా, ఇవి కూడా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం ఒక లోట బియ్యం తీసుకున్నాం కాబట్టి 2 లోటాల నీళ్ళు మనం పోసుకోవాలి. ఇదిగోండి 1 2 సరిపోతుంది. ఇప్పుడు పొందామండి అన్నీ కలిసిపోయినట్టుగా. ఇప్పుడు మనకి అన్నీ సరిపోయలేవా చూసుకోవాలి కలుపుకున్న తర్వాత. 4 సప్పగా ఉందండి, ఉప్పు సరిపోలేదు, ఘాటు అయితే సరిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూసాను కాబట్టి చేయి కొడుకున్నానండి. మళ్ళీ మనం ఉప్పు వేసుకుందాం. చాలండి, సరిపోద్ది నాకు తెలిసి. ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకోండి. అంతేనండి, ఇవన్నీ వేసి అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే కుక్కర్ మూత పెట్టేసుకొని, చెప్పాను కదా ఇంతకుముందు కొందరు అయితే ఈ విజలు ఉంచేసి 2 విజల వరకు ఉంచేస్తారు, అలాగైనా ఓకే. కానీ నేనైతే ఏం చేస్తానంటే విజలు తీసేసి పెద్ద మంటలో పెట్టుకొని, మనకు ప్లెజర్ వచ్చేటట్టు తెలుస్తుంది కదండి, చూసారా ఇలాగ ఆవిరి. అప్పుడు వచ్చేటప్పుడు ఏం చేస్తామంటే సిమ్లో పెట్టుకొని గ్లాస్ పెట్టుకుంటామండి. ఎందుకు గ్లాస్ పెట్టుకుంటామంటే అడుగు అనేది పట్టకుండా మంచిగా కుక్ అయ్యి సూపర్గా వస్తుందండి. మీకు అంతా రెడీ అయిన తర్వాత చూపిస్తాను, అప్పుడు మీకు తెలుస్తుంది. చూడండి ఆవిరి వస్తుంది, మీకు కనిపిస్తుందా లేదా ఆవిరి? ఇలా పెడితే వచ్చి అంటే ఫస్ట్గా ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏం చేయాలంటే సిమ్లో పెట్టుకొని, మీడియం సైజులో పెట్టుకొని గ్లాస్ పెట్టుకోవాలండి. అంతే, ఒక 5 లేదా 10 నిమిషాలు అలా వదిలిస్తే అయిపోద్ది. ఇంకా అంటే అడుగు పట్టదు, సిమ్లో బాగా కుక్ అవుతుంది. కుక్ అయితే మంచిగా చూడండి. కుక్కర్ మూత తీసాము, ఎంత బాగా వచ్చిందో చూసారా. నీరు కూడా ఏమి లేకుండా ఎంత పొడిగా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం శుభ్రంగా అన్నీ కలుపుకుందామండి ఒకసారి మళ్ళీను, ఎందుకంటే ఇది కదా కలుపుకొని బౌల్ సర్వ్ చేసుకుందామండి. ఇదండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి మీకు ఎలాగుందో చెప్తాను. చూడండి ఇగోండి రొయ్యలు, ఇగో ఆనియన్ కోసుకున్నానండి. డెకరేషన్ గురించి బిర్యానీ ఆకు కూడా ఇలా పెట్టానండి. మీరు కూడా ఈరోజు ఆదివారం అండి, తొలి సండే చికెన్ బిర్యానీ చేశానండి. ఈరోజు వచ్చేమి రొయ్యలు బిర్యానీ చేశానండి. పిల్లలకి ఏదో స్పెషల్ కదండి, సండే అంటే సెలవు ఏంటి అని అంటారు కాబట్టి కొంచెం ఇలా చేసాం, సింపుల్గా అయిపోతుంది. తర్వాత మనకి ఏదో స్పెషల్ లాగా అనిపిస్తుంది అండి. మీకు ఇప్పుడైతే నేను టేస్ట్ చూపిస్తానండి. ఇక చూడండి, దాంతోపాటు బ్రెయిన్ కూడా తీసుకున్నానండి. అన్నీ సరిపోయండి పర్ఫెక్ట్గా, చాలా బాగుంది. చిన్న ఆనియన్ ముక్క కూడా తింటే చాలా బాగుందండి. చాలా ఏదైనా తక్కువ సాటిస్ఫైగా తింటే, హ్యాపీగా తింటే అదే మంచిదండి. ఇప్పుడు పెట్టయితే ఈ వీడియో నచ్చకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. వీస్ చూసేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. కొంచెం చూసి చేయండి ప్లీజ్. బాయ్ అండి.